వాళ్ళు వస్తారు పోతారు, కానీ చుట్టాలు చెట్టు లాంటి వారు, వస్తే పాతుకుపోతారు అంటున్నాడు మన అభి. మరి అభి ఇలా ఎందుకు అనవలసి వచ్చిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అదే అభి along with his team. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ. ప్రియా పిలుస్తుంటే పలకదే. మనం పిలవగానే పలికింది అనుకోండి అమ్మ అని అర్థం, గంట తర్వాత పలికింది అనుకోండి కూతురు అని అర్థం, ఎంత పిలిచినా పలకకపోతే పెళ్ళామని అర్థం. అన్ని పంచులు పిల్లల మీద ఉండవు, దానికి చెవులు వినబడవు అని అర్థం. ఏమండి ఈ మధ్య మీకు బాగా పొట్టొచ్చేస్తుందండి. నువ్వు పెట్టే తిండి తింటే పొట్టరాక యాదగిరి గుట్టొస్తుందా? అది కాదండి, బాడీ ఫిట్ గా ఉండాలంటే రోజు జాగింగ్ చేయాలి తెలుసా? కరెక్టే, సండే కదా జాగింగ్ చేసేద్దాం, కలిసి వెళ్దాం పదా. అంటే ఏంటి, నేను లావుగా ఉన్నానా? నేనెప్పుడన్నానే? అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? ఎందుకే అంత కోపం? అంటే నేను గయ్యాలనా? నువ్వు రావద్దులే. అంటే నువ్వు మాత్రం వెళ్ళి స్లిమ్ గా ఉండాలి, నేను మాత్రం బండల జుమ్ములా ఉండాలా? నేను కూడా వెళ్ళను లేవే. నాకు అర్థమైపోయింది, ఇది గొడవ పెట్టుకోవాలని ఫిక్స్ అయింది కాబట్టి దాని ప్లాన్ లో అది ఉంది. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. జలుబు చేస్తే ఖర్చు వాడాలి కానీ ఖర్చు ఉందని జలుబు తెచ్చుకోకూడదే. అర్థం కాలేదండి. ఏదో రైమింగ్ బాగుందని వాడా, నువ్వు లాజిక్ లేదు. హలో, నా గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం సన్నీ నాకు ప్రపోజ్ చేస్తే నో చెప్పా, అప్పటి నుంచి ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నాడు. అదృష్టవంతుడు, 10 సంవత్సరాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సండే పూట ఏంటే నాకు ఈ నస, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఇబ్బందిగా ఉంది, ఏమన్నా తెచ్చిపెట్టు. ఒక్క నిమిషం అండి. ఏ విషయంలో ఏమన్నా, తిండి విషయంలో మాత్రం కరెక్ట్ చూసుకుంటారండి పిల్లలు, అందుకే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఏంటి అది? అంటే కడుపులో ఎలకలు రన్నింగ్ కదా, అందుకే బోన్ వాచింగ్ క్యాచింగ్. ఎలకలు రన్నింగ్ అని చెప్పి బోన్ క్యాచింగ్. ఒక పని చేద్దాం, బయటకు తీసుకెళ్లి నెక్లెస్ రోడ్ లో నీకు మంచి ఫుడ్ తినిపిస్తా, ఓకేనా? సరే, రెడీ చేస్తా. త్వరలో 6 ప్యాక్ చేయనున్న సీనియర్ నటి అనసూయ, అబ్బా తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని 8 ప్యాక్ చేస్తానన్న రష్మి. నగర అపార్ట్మెంట్లలో భారీగా చోరీలు, దొంగతనాలు చేస్తే నరకానికి వెళ్తారండి. పెళ్లికి ముందు నా మనసు దొంగలించారు, దాని సంగతి ఏంటి? అందుకే చెప్తున్నా నరకానికి వెళ్తారని. అంటే మీరు నాతో నరకం అనుభవిస్తున్నారా? నాకు అర్థమైపోయింది. అయినా ఇదంతా మందు తాగడం వల్ల మీకు ఇంత ధైర్యం. దీనికి దానికి ఏంటి సంబంధం? మీరు మానేస్తారా? నేను మానను. ఇలా చెప్తే ఎందుకుంటారు? నేను 2 పెగ్గులు వేస్తే అప్పుడు సెట్ అవుతుంది. మూత తీస్తే మూర్చపోతావు, నువ్వు పెగ్గులేయడం ఏంటే, ఎలా బాగుందానా? విస్కీ అనుకుని లీటర్ పెట్రోల్ తాగేశారండి. ఏం పర్లేదు, 65 కిలోమీటర్లు అట్టి ఇటు పరిగెత్తు, అదే అరిగిపోద్ది. ఇంత తొందరగా నాకు ఈ అదృష్టం ఇచ్చావంటే ప్రియా, నేను షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నా. ప్రియా ఏమండి షాపింగ్? పద. షాపింగ్ అంటే లేని ప్రాణాలు కూడా వచ్చేస్తాయి కదా మీకు. అవును, పద. ఆగు, బట్టలు మార్చుకొని. ఇలా వచ్చినా మిమ్మల్ని ఎవరు చూస్తాడు కానీ పదండి. అమ్మో, మా మేనమామ రామారావు, వీడు ముట్టుకుంటే వదలడు, ఊర్లో లేమని చెప్దాం. హలో మామయ్య, అల్లుడు ఎక్కడున్నావు? నేను ఢిల్లీ వెళ్తున్నా, ట్రైన్ లో. కూచుక్. ఏ బోగి? సెకండ్ ఏసీ 2B. సెకండ్ ఏసీ 2B లో B2. ఏసీ ఎక్కువగా ఉందంటున్నారు, కొద్దిగా ఏసీ తగ్గించమని చెప్పాడు. ఏసీ ఎక్కువ ఉందా? నీకెలా తెలుసు? మామయ్య జోక్ చేశా. నేను జోక్ చేశా. మీరేంటి సడన్ గా ఇలా వచ్చారు? తిరుపతి నుంచి వచ్చాం, 4 రోజులు రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నా. 4 రోజులు ఉంటారా? ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళొచ్చి రెస్ట్ తీసుకుంటా, షిరిడీకి వెళ్ళొచ్చి రెస్ట్ తీసుకుంటా, యాదగిరిగుట్టకి వెళ్ళొచ్చి రెస్ట్ తీసుకుంటా, భద్రాచలం వెళ్ళొచ్చి రెస్ట్ తీసుకుంటా. సంవత్సరం మొత్తం మా ఇంట్లో రెస్ట్ తీసుకుందామని ప్లాన్ అయ్యారు. వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనండి. ఇంకేంటాడు, ఏం ఉద్యోగం చేస్తున్నావు? నేను క్విజ్ ప్రోగ్రామ్ లు కండక్ట్ చేస్తుంటాను. అంటే నువ్వు ఇంటెలిజెంట్. ఏదో కొంచెం. సరే, ఒకటి అడుగుతాను చెప్పు. ఏంటది? కొమ్మకి పూయని రోజాలేంటి? హీరోయిన్ రోజా గారు. మరేంటో చెప్పి తగలడు. రోజాలు. అల్లుడిని ప్రశ్న అడిగిన సిరోజాలు కూడా చెప్పలేకపోతున్నాడే. నేను ఒకటి ఇసురు. మనుషులు ఉండని కోట ఏమిటి? మనుషులు ఉండని కోట. పాడుబడ్డ కోట కాదు. ఎర్రకోట కాదు. ఏంటో చెప్పండి. కోట. ప్రోగ్రామ్ అంట, ఇంటెలిజెంట్ అంట. పద. ఏమండి ఏంటి? సరదాగా బయటికి వెళ్దామంటే ఈ పెంట అంతా ఏంటండి? 4 రోజులు తల దాచుకుని వెళ్తారు లేవే. తల దాచుకోవడం కాదు, గుండ్లు దాచుకోవడానికి వచ్చినట్టుంది. అయినా వంట గింట అని పెంట పెట్టారనుకోండి, కాళ్ళు ఎరగొట్టి చేతిలో పెడతారు. వచ్చిన చుట్టాలకు ఇన్ని రోజుల నుంచి బయట తిని నా నాలుక తప్పబడిపోయింది. చికెన్ మటన్ హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తా. వంటనంట చేసి పెట్టు మామయ్యకి. అది కాస్త బయటికి వెళ్ళాలి. నీ ప్యాంట్ ఇస్తావా? నా ప్యాంటా? నా బట్టలు ఉతుకుతున్నారు కదా వాళ్ళు, అందుకే నీ ప్యాంట్ నాకు కరెక్ట్ గా ఉంటుందని అడిగాను, అంతే. ప్యాంట్ అడిగా, ఇంకా అండర్వేర్ అడగలేదు. ఇదేంటి కోట?
బ్రహ్మాండంగా ఉంది. అది నా బ్లేజర్ మామయ్య. నాకైతే సూట్ అవుతుంది. నీ గిఫ్ట్ గా ఉంచేసుకుంటాను. ఎవడని ఇస్తే గిఫ్ట్ అంటాడు, తీసుకుంటే తెఫ్ట్ అంటారు. పర్సు నాది మామయ్య. పర్లేదు అల్లుడు, ఇది నా దగ్గర దాచేసుకుంటాను. భద్రంగా ఉంటుంది. నువ్వు ఇంకోటి కొనుక్కోలే. ఏమని అందామంటే మేనమామ అయిపోయాడు దరిద్రుడు. ఛీ, ఏంటల్లుడు, ఇంట్లో అన్ని కొత్త కొత్త వస్తువులు కనబడుతున్నాయి. మొన్ననే ప్రమోషన్ వచ్చింది, అందుకని కొత్త కొత్త సామాన్లు కొనుక్కున్నాను మామయ్య. నీకు ఉద్యోగమే వేస్ట్ అనుకుంటే ఇంకా ప్రమోషన్ కూడా. ఒకటి అడుగుతాను, చెప్తావు అల్లుడు? ఏంటది? ఎగ్జామర్ దిద్దని పేపర్ ఏంటి? వైట్ పేపర్. న్యూస్ పేపర్. రెస్ట్ తీసుకుందాం పద. ఆ ప్రశ్నలు ఏంటండి, నాకు చిరాకు లేస్తుంది. ఒక్క నిమిషం. అన్నం తినకపోతే ఏమవుద్ది? నీరసం వస్తుంది. కాదు, అన్నం మిగిలిపోద్ది. మీరు కూడా వాళ్ళలో తయారవుతున్నారేంటండి? ఇప్పుడు ఇదే క్వశ్చన్ రివర్స్ కౌంటర్ లో వేసాను చూడు. మామయ్య, అప్పటి నుంచి నన్ను క్వశ్చన్లు అడుగుతున్నావు కదా, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. అన్నం తినకపోతే ఏమవుద్ది? మిగిలిపోతుంది. ఏంటండి ఈ సోది? ఆకలేస్తుంది. ఏంటే ఇంత ధైర్యమే? అల్లుడు ముంగ నన్ను సోదిగాడు అంటావా? దీని పని ఇవ్వాలి. తాడో పేడో తేలిపోవాలి. ఏంద్రాగుండో చేతులెత్తావు. ఆడది కొడుతుంటే పడతావా? తలిగి నాలుగు. నువ్వు సపోర్ట్ ఇస్తే రెచ్చిపోతాను అల్లుడు. పిన్ని, నువ్వు చూస్తావేంటి పిన్ని? గుండు పిక్కలా ఉన్నావు, ఐదు తగిలించు. ఏంటే ఆడదాని మొగడిని ఎదుర్కో మాట్లాడతావా? మొగోడు అంటేనే మోసగాడని అర్థం. మొగోడు అంటే మోసగాడు కాదు, మునగాడని అర్థం. ములక్కాడేం కాదు. నన్ను ములక్కాడట. నన్నే కొట్టాను. అలసిపోయాం, తిందాం పద. ఆకలేస్తున్నా, రండి. వాళ్ళ గురించి నన్ను కొడతారా? నాకు ఇప్పుడు డైవర్స్ కావాలంతే. చలికాలం వెళ్ళిపోయిన తర్వాత ఇస్తానులే. నీ మీద హరాస్మెంట్ కేసు పెడతారు. మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను. హరాస్మెంట్ కేసా? ఇది ఒకటి బాగా ఈజీగా దొరికింది వీళ్ళకి. ప్రియా, ఒక్క నిమిషం వస్తున్నా, ఉండు. ప్రియా, రండి బాబు, రండి. ఎంజాయ్ చేయండి. ప్రియా. సారీ అండి, మా ఇల్లు అనుకున్నా. అల్లుడు, ఇది మన ఇల్లే అల్లుడు. అవును, ఇది నా ఇల్లే. వీళ్ళంతా ఎవరు మామయ్య? మన దూరం చుట్టాలు. నీకు తెలియరు కానీ సిటీ నుంచి వచ్చారు అల్లుడు. లాడ్జిలో ఉంటే డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి ఇక్కడ రమ్మన్నా. నా కాపురం కుల్లగొట్టింది కాక చుట్టాలందరినీ తీసుకొచ్చి నా ఇంట్లో ప్యాక్ చేస్తారా మీరు? మీరు బంధువులు కాదురా, రా బంధువులు. అందరి ఇంట్లో ఉండే కామన్ ప్రాబ్లమే అనుకుంటా. నాకు మాత్రం ఏం తప్పుతుంది? వసే ప్రియా, ఎక్కడున్నావు? రోజా గారు, సిటీల్లో వచ్చి హోటల్స్ తీసుకుని ఉండాలంటే కొంచెం కష్టం కాబట్టి ఇలాంటి ఎవరు ఎర్రోళ్ళు దొరుకుతారా వాళ్ళ ఇంట్లో తిష్టేద్దామని చూస్తారు. బట్ ఓకే. నాగబాబు గారు. ఓకే అభి, పర్వాలేదు. ఏమండి, నేను ఒక్కదాన్ని వంట చేసుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకే? నేను ఒక్కదాన్ని బట్టలు ఎత్తుకుంటున్నాను. దానికి పని మనిషి ఎందుకు? అప్పుడప్పుడు మీకు స్నానం చేపిస్తున్నాను. పని మనిషి నంబర్ అంతా. నేను మా అత్తగారి దగ్గర ఎంత అనుకువగా ఉండేదాన్నో. అదేంటది? నువ్వు కాపురానికి వచ్చిన కొత్తలోనే మీ అత్తగారు పోయిందంట. లోకులు కాకులు. ఫస్ట్ టైం కాకులు లోకుల గురించి మాట్లాడుతున్నాయి. ఇదిగో, ఇది పద్ధతి కాదు చెప్తున్నా. పద్ధతి కాదురా, పద్ధతి అనాలి. నీకు కూడా దుర్గారావు గారి నాలుగు మడతడుతుందా? వాడు అంతే. నేను 10 రూపాయలు ఇచ్చి యాంటీబయాటిక్ తీసుకురామంటే అక్కడికి వెళ్ళి యాంటీబయాటిక్ రా అంటున్నాడంట. మొగుడికి లొంగనని మాట ఇవ్వు. అమ్మా అమ్మా, ఏడో పక్కే. సరే, ఒప్పుకున్నాలే. పాప వెయ్య, మన ఇద్దరు ఇక్కడ పడుకుందాం. మన ఇద్దరం ఏంటమ్మా? నేను మా ఆయన దగ్గర పడుకుంటాను, ఇక్కడ పడుకో. ఇప్పుడే అన్నావు కదే లొంగనని. లొంగనని చెప్పాను కానీ వెళ్ళనని చెప్పానా? అబ్బో, కొంపలు తీసిన దుంపలా ఉన్నావు. ఏదైనా తిన్నావా? పుల్కాలు తీసుకురానా? పుల్కాలంటే హెవీ ఫుడ్ అయిపోతాదమ్మా. బిర్యానీ కావాలా? అల్లుడు, లైట్ ఫుడ్ తీసుకురా. ఒక చికెన్ బిర్యానీ, 2 లెగ్ పీసెస్. గిత్తలాగా దూకిరా, పులిలాగా నడిచిరా, ఎదురుగా పెళ్ళం వచ్చిరా, పళ్ళు పట్టుపట కొరికిరా, కొబ్బరిలాగా దూకిరా. ఇది ప్రతిరోజు ఒక భర్తకనే కలనాయన. ఇది కలనా? కళ అంటే ఎంతకి ఎక్కడి దాకా ఎందుకు నాయనా? మన ఎదురుగా కూర్చున్న పెద్దలు నాగబాబు గారు కూడా ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటారు నాయన. కరెక్ట్ చెప్పావు రాఘవ. మరి ఈ దంపుడు రాఘవ బుర్ర కథని విని అభినందిస్తూ అనకాపల్లి వాస్తవ్యులు శ్రీతులు రాపేటి అప్పారావు గారు 500 అప్పడిగారు నాయన. వారిని వారి కుటుంబ సభ్యుల్ని 2 సంవత్సరాల పాటు మా కంట పడకుండా చూడాలని ఏడుకొండల వెంకన్న బాబుని, బెదవాడ కనకదుర్గమ్మని అందరినీ కోటి దండాలు పెట్టి కోరుకుంటున్నాం నాయన.